ప్రతి ఇంట్లో ఇలాగే అందరూ దివాళీ క్లీనింగ్ చేసుకుంటే స్వచ్ఛ భారత్ పథకం కూడా ఫెయిల్ అయిపోతుంది. ఈసారి అయితే చాలా డస్ట్ వచ్చింది. డైనోసార్స్ ముందు ఇక్కడే ఉండేవా అన్నట్టుగా. హ్యాపీ ప్రీ హిస్టారిక్ దివాళీ. అవని, ఫ్రిడ్జ్ మీద డస్ట్ ఎలా ఉందో చూసావా? హిమాలయాస్ కట్టేసింది. ఓ, ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా ట్రెక్కింగ్ స్పాట్ అయిపోయిందనమాట. చిల్ సాచి, రేపు క్లీన్ చేసుకుందాంలే. రేపు చేసుకుందాంలే అనేది నువ్వు లైఫ్ స్లోగన్ పెట్టుకున్నావా లేక ఊత పదమా? నువ్వంటా చూడు, ఇప్పుడే చేయి లేకపోతే ప్రపంచం ఎండిపోతుంది అని. దానికంటే ఇది బెటరేలే. అమ్మా పిల్లలు, ఏంటిది ఇంత దుమ్ము? నేనైతే పొద్దు నుంచి క్లీన్ చేస్తూనే ఉన్నాను. ఆంటీ, స్వచ్ఛ భారత్ పథకానికి మన కాలనీలో మీరే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారనమాట. పిల్లలు, కానీ ఇది విన్నారా? పద్మ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇప్పుడే వినేసి వచ్చాను. అక్కడ క్లీనింగ్ కంటే ఈ ముచ్చటే ఎక్కువ ఉంది. చెప్పండి ఆంటీ, ఏంటో న్యూస్? ఇదైతే సీక్రెట్, కానీ మీరిద్దరు నా పిల్లలు లాంటి వాళ్ళే కదా. ఇప్పుడు చెప్పండి ఆంటీ. అదే, మీ వదిన అనుపమ ఉంది చూడు, లడ్డూలు సూపర్ మార్కెట్ లో తీసుకుందంట, ఇంట్లో చేయకుండా. అది పద్మ ఆంటీ చెప్పింది నాకు ఇప్పుడే. మరి ఎంత షో ఆఫ్ ఇచ్చింది, ఎంత బిల్డప్ ఇస్తుందో. సరే చూద్దాం, దివాళీకి వస్తుంది కదా ఇంటికి. అరే నిక్కి జిక్కి, ఈ లడ్డూలు తినడానికి కాదు, జస్ట్ చూయించుకుని షో ఆఫ్ చేయడానికి చేశాను. ఈ మమ్మీ అయితే జస్ట్ చూయించుకోవడానికి షో ఆఫ్ కే చేస్తుంది లడ్డూలు. అసలు టేస్ట్ కూడా ఉండవు. ఇంత కష్టపడి చేస్తాను, మళ్ళీ నా పిల్లలే నన్ను డాన్ చేస్తూ ఉంటారు. అయితే నెక్స్ట్ టైం నేను చేస్తానులే. అప్పుడైతే నేను డాన్ చేస్తాను. అయినా మీరైతే ఒక టీ చేయాలన్నా 3 రోజులు పడుతుంది. సరే, నేను వెళ్ళొస్తాను. సరే మమ్మీ, స్కూల్ ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఒక పేపర్ కావాలి. అసలు ఇది టైమేనా పేపర్ అడగడానికి? అక్కడ లడ్డు చేయడానికి యుద్ధమే చేస్తున్నాను. యుద్ధాలైతే నువ్వు ఎప్పుడు చేస్తూనే ఉంటావు మమ్మీ, డిఫరెంట్ బ్యాటిల్ ఫీల్డ్స్ అంతే. అరే చిక్కినికి, మీరిద్దరూ బాధపడకండి. మమ్మీ ఈ చూయించుకోవడానికి చేసిన లడ్డూలు మనకే ఇచ్చేస్తుంది, ఎందుకంటే సూపర్ మార్కెట్ లో ఆఫర్ ఉందని మంచి స్వీట్స్ కొనేసింది. అయినా ఈ లడ్డూలు నేను టేస్ట్ చేశాను, అస్సలు బాలేవు. మనం అవని సాచి అక్కల ఇంటికెళ్ళి మంచి మిఠాయిలు తిందాం. మమ్మీ క్రాకర్స్. తెచ్చేసాడు డాడీ, అక్కడ టేబుల్ మీద పెట్టాను, వెళ్ళి చూడు. కానీ ముందు హోంవర్క్ అంతా కంప్లీట్ చేశాకే క్రాకర్స్ అయినా స్వీట్స్ అయినా ఓకే. మమ్మీ, టీచర్ చెప్పింది స్వీట్స్ అంటే షుగర్, షుగర్ అంటే గ్లూకోజ్, గ్లూకోజ్ తో బ్రెయిన్ బాగా ఫాస్ట్ గా పనిచేస్తుందంట. చూసావా? అయితే సైన్స్ కూడా చెప్తుందా స్వీట్స్ తినండి టాపర్ అవ్వండి అని. అయితే నేను ఒకవేళ 50 లడ్డూస్ తినేస్తే ఐన్స్టీన్ కూడా నా ముందు ఫెయిల్ అయిపోతాడేమో కదా. నువ్వు ఒకవేళ నిజంగా 50 లడ్డూస్ తినేస్తే నీ రిజల్ట్ ప్రిన్సిపల్ నుంచి కాదు, డాక్టర్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అరే అవని, సాచి చెప్పు, కొంచెం తొందరగా ఆయిల్ ల్యాంప్ తీసుకురావా. ఏంటి ఫాయిల్ వ్రాపా? అరే కాదు, ఆయిల్ ల్యాంప్, ఆయిల్ ల్యాంప్. సరే తెస్తున్నానులే, ఆగు. ఇదిగో తీసుకో నీ ఫాయిల్ ర్యాప్, తొందరగా బురిట చేసేయే. కానీ ఇది కిందికి తీసుకురమ్మని ఎందుకు అడిగా? వంట అయితే పైన ఇంట్లో చేస్తాం కదా కిచెన్ లో. అలెక్సా అని పిల్లవ్వే, నీకంటే అదే బెటర్ గా వింటుంది. అరే పిల్లలు, ఏం జరుగుతుంది? ఏం లేదంటే అన్ని రెడీ చేస్తున్నాం అంతే. ఇంకా ముగ్గులేయాలి, స్వీట్ ఏమైనా చేయాలి, ఇంకా చాలా పనులున్నాయి. నేనైతే మిఠాయిలు చేసేసాను, ఇంకా అందరికీ వెళ్ళి పని చేస్తూ కొంచెం ముచ్చట్లు పెట్టేసి వచ్చేస్తాను. అవును, మీ వదిన అనుపమ ఎప్పుడొస్తుంది? ఆంటీ సాయంత్రం వస్తుందంట. ఆహా, ఇప్పుడు ఇవి పని చేసుకుందాం. ఇదిగో ఇవి చెరొకటి తీసేసుకోండి. ఏంటి ఇంతేనా? చెరొకటి? ఇవి చాలే, సరిపోతాయి మీకు. పెద్ద పెద్ద బాంబులు మీరు కాల్చలేరు, భయపడతారు మీరు. లేదు, మాకు కూడా ఎక్కువే కావాలి, సమానంగా పంచుకుందాం కదా. చెప్తున్నాను కదా, ఇవి మాత్రమే మీకు, ఈ మిగతావన్నీ నాకే. కొట్టేద్దాం పదా. అవును కొట్టేసి, కొట్టు. అరే పిల్లలు, ఎందుకు కొట్లాడుతున్నారు? చూడు మమ్మీ, మా ఇద్దరికి చెరకు కాకరపువ్వొత్తు ప్యాకెట్స్ ఇచ్చేసి మిగతావన్నీ అన్నయ్య తీసేసుకుంటున్నాడు. రిషి, పండుగ రోజు కూడా చెల్లెలతో పోట్లాడుతున్నావా?
సరే నేను ఈక్వల్ గా పనిచేస్తాను ఇంకా. థ్యాంక్ యూ మమ్మీ. అరే అక్క, ఏంటిది? ముగ్గేస్తున్నాను. ఓ, అయితే పూల ముగ్గు వేయడానికి ట్రై చేస్తున్నావా? అరే కాదు, ఇది బటర్ఫ్లై ముగ్గు. ఏంటి, చచ్చిపోయిన బటర్ఫ్లైయా ఏంటి? ఇంకా అరే చిక్కి నిక్కి వచ్చేసారా? చూడండి ఈ ముగ్గులో బటర్ఫ్లై ఎక్కడ ఉంది చెప్పండి. బటర్ఫ్లై కాదు, ఇది 4 ఆకుల ముగ్గు. ఇంకా కొంచెం పూల రేకులు. అయితే అక్క, ఎవరైనా అడిగితే ఇలాగే చెప్పే, కవరింగ్ అయిపోతుంది. ఏమంటావ్? సరేలే, బాధపడకక్క, వచ్చే సంవత్సరానికి నేర్చేసుకుందులే. అరే శైలు, ఏంటిది? అంటే నేను బటర్ఫ్లై ముగ్గేద్దాం అనుకున్నాను, కానీ ఇదేమో 4 ఆకులు ఇంకా పూల రేకుల ముగ్గు అయిపోయింది మమ్మీ. అసలు ముగ్గులకు కూడా కనిపించట్లేదే అది. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? నాకు తెలిసి ఇప్పుడు ముగ్గు కూడా గూగుల్లో డౌన్లోడ్ చేయాలేమో పిక్చరు. ఏం చెయ్యాలి? ఈ పొగడ్తల కోసం స్వీట్స్ ఏమో సూపర్ మార్కెట్ లో కొన్నా, ఈ ముగ్గు కూడా డౌన్లోడ్ చేయడం గూగుల్ నుంచి. సర్లే, ఏం చేస్తాం, పద. సాచి ఇంకా అవనికి కాల్ చేద్దాం. హలో. సాచి, వచ్చేస్తున్నాం మేము, ఒక 20 నిమిషాలు అంతే. ఓకే, పదండి వెళ్దాం. అక్కడి నుంచే కొన్ని టప్పాసులు తెచ్చేసుకుందాం. ఇంకా పిల్లలు అవని ఇంకా సాచి అక్కల దగ్గరికి వెళ్ళగానే టప్పాసులు తెమ్మని చెప్పి చాలా మొండికేయాలి. చాలా మారం చేయండి, ఓకే? వాళ్ళే కొంటారు. అప్పుడు అక్కడి నుంచి పట్టుకుని ఇక్కడ తెచ్చుకుని కాల్చుకుందాం, ఓకేనా? బాగా గుర్తు పెట్టుకోండి, సరేనా? ఇలా చూడు, నా మండల ఆర్ట్ ముగ్గు ఎంత పర్ఫెక్ట్ గా ఉంది కదా. కానీ కొంచెం స్టీరింగ్ వీల్ లాగా కనిపిస్తుంది. హార్న్, బ్రేక్స్ యాడ్ చేసేసావనుకో కార్ స్టార్ట్ అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఆర్ట్ స్పేర్ పార్ట్ కాదు. అరే, మీ చిన్నపాటి దివాళీ సెలబ్రేషన్స్ ఎలా నడుస్తున్నాయి? మేమైతే కొంచెం ముందే స్టార్ట్ చేసేసాం. కొంచెం ముందుగా అంటే జూలై నుంచా సెప్టెంబర్ నుంచా? అరే అవని, దసరా అప్పుడేమో దివాళీ చేసేసుకుని ఉంటారు, ఇప్పుడైతే క్రిస్మస్ కూడా చేసేసుకుని ఉంటారు. అరే అనుపమా, వచ్చేసారా? రాజీ ఆంటీ, జస్ట్ ఇప్పుడే వచ్చాను. అబ్బా, ఎంత మంచి ముగ్గేసావు అవని. థ్యాంక్స్ రాజీ ఆంటీ. అరే, దీన్ని ముగ్గంటారా అసలు? ఇది చూడండి, ఇదిగోండి, మా పెద్ద కూతురు శైలి ఉంది కదా, తానే వేసింది ముగ్గు. ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్ రేంజ్ లో ఉంది కదా. ఇందులో 7 కలర్స్ ఉన్నాయి. వావ్, రెయిన్బోకి కార్ యాక్సిడెంట్ అయ్యి నీ వాకిట్లో వచ్చి పడినట్టుంది కదా. కానీ వదిన, ముగ్గు సరే, కానీ ఇది మీ వాకిట్లో వేసినట్టు లేదే. గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజ్ లాగా ఉంది. చూడవని, ఇది డౌన్లోడెడ్ ఇమేజ్ లాగా కంటే స్క్రీన్ షాట్ లాగా ఉంది. చూడు, ఇక్కడ కొంచెం స్క్వేర్ లాగా, ఇంకా టైము. అబ్బా, ఇంకా చాలే, లోపలికి వెళ్దాం పద. క్రాకర్స్ కాల్చాలి కదా. సాచిది కొనిస్తుంది కదా టపాసులు. ఇంకా స్టార్ట్ చేసింది రోయ్. సరే, ముందు పైనకి వెళ్దాం పదండి. పదండి పదండి. వస్తుంది, స్టార్ట్ చేసేసింది డ్రామా. ముందు హారతి ఇచ్చేద్దాం, పదండి. వచ్చేయండి పిల్లలు, రండి. ఇదేంటో రిమిక్స్ లాగా ఉందేంటి? సాచి, హాల్లో ఎవరో వచ్చినట్టున్నారు చూడు. పద, మనం కూడా స్వీట్స్ తినేద్దాం. ఇదిగో దివాళీ స్వీట్స్ తీసుకోండి. నేను కూడా చేశానులేండి. ముందు ఇవి టేస్ట్ చేసేస్తాను. బానే ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా నేను చేసిన స్వీట్స్ టేస్ట్ చేయాలి. పదండి వెళ్దాం. మళ్ళీ డ్రామా స్టార్ట్ అనుకుంటా. ఇదిగో తీసుకోండి, ఈ మోతిచూరి లడ్డు నేనే చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఎక్కడి నుంచి కొన్నావేంటి? ఇవి స్వయంగా నేను చేసినవి, హ్యాండ్ మేడ్. ఇదిగో సాచి, నువ్వు కూడా టేస్ట్ చేసి చెప్పు. హ్యాండ్ మేడ్ ఉంటుంది.
హా కానీ ఈ లడ్డూస్ పైన స్టిక్కర్ ఇక్కడ చూడండి, ఈ స్టిక్కర్ ఇది కూడా హ్యాండ్ మేడేనా? ఏమన్నా? పిల్లలు వస్తున్నాను, హాల్లోకి వెళ్దామా? మమ్మీ ఏం స్వీట్స్ తెచ్చావు? నువ్వు చూయించుకోవడానికి చేసిన స్వీట్స్ లేక సూపర్ మార్కెట్ నుంచి తెచ్చినవా? అదే బై వన్ గెట్ వన్ ఆఫర్ వచ్చింది కదా సూపర్ మార్కెట్ లో, అవే తెచ్చింది మమ్మీ. అయితే ఫస్ట్ స్వీట్స్ తినేద్దాం, తర్వాత క్రాకర్స్ క్రాకర్స్ క్రాకర్స్. నువ్వు నోరు మూసుకో. పిల్లలు మీరు స్వీట్స్ తినేసి హాల్లోకి వచ్చేయండి. సరే అక్క. అయిపోయింది దివాళీ. అయ్యో అప్పుడే ఎక్కడ? పిల్లలు టపాసులు కాలుస్తారు కదా. కాలుస్తాం కాలుస్తాం కాలుస్తాం. అవును టపాసులు కావాలి. సరే నేను వెళ్ళొస్తాను మరి, కింద ఇంకా చాలా ముచ్చట్లున్నాయి. ఓకే ఆంటీ. మా దివాళీ అయితే అయిపోయింది, మేం క్రాకర్స్ కాల్చము. అయితే మేం కాలుస్తాము, టపాసులు తెచ్చేవా? అరే పిల్లలు ఆగండి, సాచి అక్క ఆర్డర్ పెట్టేస్తుందిలే ఇప్పుడు. అంతే కదా? ఓకే. ఇంకా క్రాకర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇదిగో వదిన క్రాకర్స్ తీసుకో. పిల్లలు సాచి అక్కకి థ్యాంక్స్ చెప్పండి. యూ వెల్కమ్ పిల్లలు. పదండి ఇంకా ఇంటికి తీసుకెళ్ళి క్రాకర్స్ కాల్చుకుందాం. అక్క వాళ్ళకి బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్. చూడు అందరూ ఒకే దగ్గర సంతోషంగా ఉన్నారు. ఇదే అసలైన దివాళీ అంటే. ఇంకా ఈ సందడి, శబ్దాలు, అరుపులు అన్నీ రియలే. దివాళీ ఈస్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ క్రాకర్స్. రిషి పదండి ఒక సెల్ఫీ తీసుకుందాం. నేను లేకుండా సెల్ఫీనా? ఏ రాజీ అంటే జాయిన్ అయిపోండి. మరి నేను, రాధిక గారు మీరు కూడా సెల్ఫీ సెల్ఫీ. వచ్చేయండి మీరు కూడా. అరే అంకుల్ ని పిలవరా ఏంటి? అయ్యో మాధవ్ అంకుల్ వచ్చేయండి. ఆర్యన్ అన్నయ్య నవ్వు. అందరూ నవ్వండి. ప్రతి దివాళీ మనకి కొన్ని అనుభూతుల్ని మిగిల్చిపోతుంది. కొన్నిసార్లు దీపాలతో అయితే, కొన్నిసార్లు మనుషుల వల్ల, కొన్నిసార్లు డ్రామా వల్ల. కానీ లాస్ట్ లో అందరూ కలిసి నవ్వుకుంటారు. అదే అసలైన దివాళీ అంటే. సో హ్యాపీ దివాళీ ఫ్రమ్ లైఫ్ ఇస్ జిందగీ టీమ్.